ఇది అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. పక్కా కొలతలతోటి మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న కడాయి అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఒక 200 గ్రామ్స్ రెడ్ చిల్లీస్ అయితే తీసుకున్నానండి. 200 గ్రామ్స్ రెడ్ చిల్లీస్తో నేను ఇప్పుడు మీకు మిరప్పొడి చేయబోతున్నాను. చిన్న మంటలోనే బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా చిన్న మంటలో వేయించుకోండి. కొంచెం ఆయిల్ మళ్ళీ అదే కడాయిలో పెట్టి 250 గ్రామ్స్ శనగపప్పు, 250 గ్రామ్స్ మినప్పప్పు ఈ రెండు కూడా వేసి ఇది కూడా మంచి వాసన వచ్చే వరకు చిన్న మంటలోనే వేయించుకోవాలి. పెద్ద మంట అయితే పెట్టనే వద్దు, చిన్న మంట పెట్టి బాగా సన్న మంటలోనే వేయించుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ కొంచెము ఆయిల్ వేసి ధనియాలు 150 గ్రామ్స్, 150 గ్రామ్స్ జీలకర్ర వేసి వాటిని కూడా చిన్న మంటలోనే వేయించుకోండి. ఇవన్నీ ఒక దాంట్లోకి తీసుకొని అన్నీ చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాతే మనము మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు 200 గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుంది. నేను 200 గ్రామ్స్ ఉప్పు వేసాను. ఇప్పుడు కొబ్బరి, తెల్లగడ్డలు కూడా కావాలి. ఈ ఎండు కొబ్బరి వచ్చి ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. తెల్లగడ్డలు కూడా 150 గ్రామ్స్ కానీ 200 గ్రామ్స్ కానీ వేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఈ ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర సపరేట్గా చల్లగా చేసుకోండి. ఉప్పు అన్నీ బాగా కలిపేసి చల్లగా చేసి కొంచెం పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీకి వేసి పౌడర్ అయితే చేసాను. ఈ పౌడర్లో మళ్ళీ ఈ కొబ్బరి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు వేసి అవి కూడా పౌడర్ చేశానండి. మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత మనకు ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము పొడి కూరలు ఉంటాయి కదా, తాలింపులు, వాటికి కూడా కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.